గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి చూద్దాం. చూడండి. శారీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఏంటండి శరీర కార్యాలు? పెద్ద లిస్ట్ ఇచ్చాడు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము ఒక సెట్. ఏంటండి? విగ్రహారాధన, అభిచారము మరొక సెట్. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు అదొక సెట్. అల్లరితో కూడిన ఆటపాటలు మరొక గుంపు. ఏంటంట? ఆత్మ సంబంధమైన మనిషి శారీర సంబంధమైన కార్యాలకు చోటు ఇవ్వడండి. ఎంతమంది యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పేవారు ఈ అపవిత్రమైన జారత్వానికి, అపవిత్రతకు, కాముకత్వానికి చోటు ఇవ్వని వారిగా ఉన్నారు. జారత్వం అంటే జారిపాటం అని చెప్పారంట ఓ పాస్టర్ గారు. జారత్వం అంటే ఏంటో తెలుసండి మీకు? వివాహమునకు ముందు పరపురుషులతో, పరస్త్రీలతో లైంగిక సంపర్కం కలిగి ఉండటం జారత్వం. ఈ రోజున ఎంతమంది బాప్తిసం పొందామన్న వాళ్ళు కూడా జారత్వం అనే పాపంలో చిక్కుబడి ఉన్నారు. అది యవనేచ్ఛలకు లొంగిపోయాననేవారు, పొరపాటు అయిందనేవాళ్ళు, తప్పు చేశానని సర్దుకునేవాళ్ళు దేవుని దృష్టిలో భయంకరమైన పాపులుగా ఉన్నారండి. ప్రార్థన చేస్తున్నావు, మంచి యేసుక్రీస్తు నామాన్ని ధరించి ఉన్నావు, ఆలయానికి వెళ్తున్నావు, అయినా జార కార్యాలు విడిచిపెట్టలేదు. కొందరు శారీర పాపాల్లో పడిపోతారు, మరికొందరు మానసిక వ్యభిచారం చేస్తుంటారు. యేసుప్రభు చెప్పాడు కదా, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. క్రైస్తవులు సినిమాకి వెళ్ళకూడదా అన్న వారికి ఇక నేను చెప్పక్కర్లా. సినిమాల్లో అపవిత్రమైన దృశ్యాలు చూస్తూ దేవుని బిడ్డవైన నీవు ఎలా కూర్చుంటావు? స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అని బొమ్మలు చూస్తావా? బూతు పాటలతో ఉన్న పాటలు చూస్తావా? అర్ధనగ్నంతో ఉన్న ఆ దృశ్యాలు చూస్తావా? అల్లరితో కూడిన ఆట పాట ఏంటండి? అది సినిమా. సినిమాల గురించి బైబిల్లో లేదంటారు కొంతమంది. కానీ అల్లరితో కూడిన ఆట పాటలు అంటే ఏంటి? గబుకునో పాట వస్తుంది, గబుకునో మాట వస్తుంది, గబుకునో జోక్ వస్తుంది, గబుకునో ఫైట్ వస్తుంది. అదే కదా సినిమా. నా చిన్నప్పుడు చూసిన సినిమాలు అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద కలర్ సినిమాలు వచ్చాయంట, ఇప్పుడు గమ్మత్తుగా ఉంటాయంట, ఇందులో వీడియో ట్రిక్స్ ఉపయోగిస్తారంట. ఏది చేసినా అదే కదా చివరికి. ఎంతమంది క్రైస్తవులు సినిమాలకు వెళ్తున్నారు? అమ్మో చెయ్యొత్తమంటే నన్ను కోపడతారు. ఎత్తొద్దు. కానీ మీరు తెలుసుకోండి, మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఇట్లడే అయ్యో ఎంతమంది క్రైస్తవులు ఏదైనా తాగుతారండి? గట్టిగా అడిగితే పౌలు గారు తిమోతికి చెప్పాడు కదండి అన్నాడు ఒక ఆయన. ఏం చెప్పాడంటే, కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోమన్నారు కదండి. నేను కూడా కొంచెం పుచ్చుకుంటున్నానండి, ఒక పెగ్గేనండి అన్నాడు. తాగుబోతాడేనా వాడు స్టార్ట్ చేసినప్పుడు బాటిల్ స్టార్ట్ చేయలేడు. వాడు ఎక్కడ స్టార్ట్ చేస్తాడు? పెగ్గే, గొక్కే. నేను తాగలేదు, ఫ్రెండ్ పోయించాడని చెబుతాడు కొంతమంది. ఫ్రెండ్ పావును తీసుకొచ్చి మెల్ల వేస్తాడు, ఊరుకుంటావా? అంటే పావును తీసుకొచ్చి నోట్లో విషం పిండుతాడు, వద్దు 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 అని తాగుతావా? ఏంది చెయ్యద్రపోవాలి ఇంకోటవా? ఏంటండి దుష్ట సాంగత్యం మంచి నడిపెడక. నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు తాగుబోతులతో నీకు స్నేహం ఏంటి? తిండిబోతులతో నీకు స్నేహం ఏంటి? లోకపు మనుషులతో నీ స్నేహం ఏంటి? చలారిపోయి ఉన్నావు. జారత్వం, కాముకత్వం, అపవిత్రత ఈ భూలోకమంతా ఇది వ్యభిచార తరం అని చెప్పాడు దేవుడు. ఎక్కడ చూసినా భయంకరమైన అపవిత్రత. రోజుకి ఎంతమంది మానభంగాలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడా పాపాన్ని ఆపలేకపోతున్నాడు కదా. కారణం, ఈ లోకం చెడిపోయింది. చెడిపోయిన ఈ లోకంలో నువ్వు నేను అగ్నిలాగా మండాలని, వక్ర జనం మధ్య జ్యోతిలాగా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది నిజ క్రైస్తవులుగా ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నారు? ఎంతమంది నేను బగబగమండే మంట, బగబగమండే
కురివి అని యోహాను గురించి చెప్పబడింది. అలాగే నేను వెలుగుతూ ఉన్నాను యేసుక్రీస్తు కొరకు అని ఎంతమంది చెప్పగలరు? అపవిత్రత చూడగానే ఐస్ అయిపోయేవాళ్ళు, కరిగిపోయేవాళ్ళు, లాలన మాటలకు లొంగిపోయేవాళ్ళు, శరీర ఇచ్ఛలకు లొంగిపోయేవారు, నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిన వారు. ఇంకేమనుంది? అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. విగ్రహారాధన అంటే మనకు తెలుసు. క్రైస్తవులు విగ్రహారాధన చేస్తారా లేదా? నీవు దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తావో అదే నీ విగ్రహం. నువ్వు నీ సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నావంటే నీ విగ్రహం ఎవరన్నమాట? సెల్ ఫోన్. ఈ రోజున చూడండి, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తమంటే చూపిస్తారా? ఇది పాపం కాదులేండి, చూపించండి. సెల్ ఫోన్లో వాళ్ళందరూ కొంచెం చూపించండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ సెల్ ఫోన్ మారు మనసు పొందిందా? నువ్వు మారు మనసు పొందితే మీ సెల్ ఫోన్ కూడా మారు మనసు పొందాలి, లేకపోతే నీ మారు మనసు అంతా నీరు గారిపోద్ది. చూసారా? ఆ సెల్ ఫోను ఇవాళ మానవుడి చేతిలో పెట్టుకున్నాడు. మానవుని మూర్ఖుని చేతిలో పాపం ఉన్నది అని బైబిల్లో నేను చదివినప్పుడు నాకు అర్థం కాల. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మూర్ఖుడి చేతుల్లో పాపం ఉందంటే, చేతిలో పాపం ఉందంటే చేతిలో ఏముంది? ఇప్పుడు మనకి సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్లో ఏమున్నాయి? ఏది గెలిగితే అది ఉంది. ఇప్పుడు 3G అంట, 2G అంట, అడ్వాన్స్ అయిపోయింది. చేతిలోనే పెట్టుకొని గెలుగుతుంటారు అన్నీ కూడా. అంతేకాదు, కొందరు ఆ సెల్ ఫోన్లో 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఎంతసేపు మాట్లాడుతున్నావు? డబ్బులు కట్టి మరీ మాట్లాడుతున్నావు సెల్ ఫోన్లో. ఎందుకు ఊరికే ఫోన్ చేస్తావు? ఇప్పుడు అడిగేయాలంతే హలో ఇంటికి వెళ్ళాక అడగచ్చు కదా. ఆఫీసులో నుంచి ఇంట్లో వంట చేసి ఆమెకు అడిగి ఇక్కడే గొడవ ఎందుకు? ఇంటికి వెళ్ళాక గొడవ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు నుంచే గొడవ, గంట నుంచి గొడవ, గంట ముందు గొడవ, గంట తర్వాత గొడవ. ఎందుకు సెల్ ఫోన్? అవసరానికి వాడండి, అవసరమైతే. వ్యర్థమైన మాటల కోసం వాడకండి. పుకారులు చెప్పడానికి, చాడీలు చెప్పడానికి వాడకండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మీ ఇద్దరు సెల్ ఫోన్లు పెట్టుకొని ఇద్దరికి డబ్బులు దండగ, అంతే. నీకు వచ్చేది ఏమి లేదు. ఏంటండి నీకు తెలుసా అక్క, వాళ్ళ సంగతి తెలుసా? ఏమైంది చెప్తాను కానీ ఒక్క నిమిషం ఉండు, మా ఆయన వెళ్ళాడో లేదో చూసి ఇంకొక 10 నిమిషాల్లో నేను చేస్తాను, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఎందులో? సెల్ ఫోన్లో. ఎందుకండి మనకి? ఎందుకు? నిలువెచ్చని స్థితిలో ఉన్న వారికి దేవునితో సమయం గడపడానికి ఇష్టం లేదు. దేవునితో మాట్లాడుకోమంటే 3 నిమిషాలతో ఆమెనని కళ్ళు తెరిచేస్తారు. అనవసరమైన మాట్లాడమంటే గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళావు కాబట్టి దేవుని మీద ప్రేమ కంటే లోకంలో ఉన్న మనుషుల మీద ప్రేమ ఎక్కువైంది. దేవుని కార్యాలు అర్థం చేసుకోవడం కంటే లోక కార్యాలను అర్థం చేసుకోవాలని ఆతృత పడుతూ ఉన్నావు. అభిచారము అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి మీకు? అభిచారం అంటే తమిళ బైబిల్ ఏమన్నదంటే పిల్లి శూన్యం అని ఉంది. అంటే జ్యోతిష్కము, ఇంకేంటండి చేతబడులు. అసలు దేవుని బిడ్డలకి ఎందుకు? నా మీద ఎవరో చేతబడి చేశారండి, అప్పటి నుంచి నాకు అన్నం అరగటం లేదండి అంటారు కొంతమంది వచ్చి. రాత్రి కూడా కొంతమంది వచ్చి చెప్పారు, నాకు ఎవరో చేతబడి చేశారండి, అప్పటి నుంచి భయం వేస్తుందండి. అసలు నువ్వు నిజమైన విశ్వాసమైతే, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, దేవుని ఆత్మ నీలో ఉంటే, నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీకు వ్యతిరేకంగా సిద్ధపరిచిన ఏ ఆయుధము నీ మీద పనిచేయదు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ మంత్రము, ఏ మాయ పనిచేయవు. అసలు నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు? నువ్వు భగభగమంటే మంటగా ఉంటే, నువ్వు వేడి క్రైస్తవుడిగా ఉంటే, నువ్వు క్రీస్తు యొక్క శక్తిని కలిగిన వ్యక్తిగా ఉంటే, నీవు ఈ పిల్లి శూన్యాలకి, ఈ మంత్రాలకి, తంత్రాలకి భయపడవలసిన అవసరమే లేదు. చాలామంది ఈ రోజున క్రైస్తవులు కూడా ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చెప్పయ్యా, నా చెయ్యి చూసి చెప్పు. ఆ చెయ్యి చూసి చెప్పేవాళ్ళు చెయ్యి చూడకుండా నీ మొహం చూస్తారు. ఎందుకు? నీ మొహంలో ఏముందో ఫీలింగులు చూసి దానికి తగినట్టు చేతిలో చెప్తారు. భయపడకు నువ్వు అనుకుంటున్నావు ఇల్లు అమ్మడవుద్దో లేదో అని నువ్వే చెప్తున్నావు అనుకుంటున్నావు అనగానే నువ్వే చెప్పేస్తున్నావు ఏమనుకుంటున్నావు. ఏం మనుషులంటే. దేవుని బిడ్డలైన వారు మీరు జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళకండి. సోదెగాండ్ర దగ్గరకు వెళ్ళి శాపం తెచ్చుకోవద్దని లెవియా కాండంలో మీరు చదవండి. ఎప్పుడో రాసిపెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలైన వారు దేవునికే వెళ్ళి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు ఆయన. నాకే భయం లేదు. గాఢాంధకారంలో అయినా సరే, అది మరణ బాట అయినా సరే,
నా ప్రభువు నా చేయి పట్టుకొని నడిపిస్తాడు. నేను చేయి పట్టుకొని నడిపిస్తాను, నీ కుడి చేయి పట్టుకొని నీవు నడవలసిన మార్గం నీకు నేర్పిస్తానని చెప్పే ప్రభువు ఉండగా పనికి మాలోళ్ళందరికీ వెళ్ళి మంచి ఇవ్వటం ఎందుకండి నువ్వు నులివెచ్చని స్థితికి దిగజారిపోయావు. సౌలు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు రోషం కలిగి దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. ఎప్పుడైతే ఆత్మలో దిగజారిపోయాడో దేవుని చిత్తం తెలియటం లేదు, దేవుని ఉద్దేశం తెలియటం లేదు. కాబట్టి ఏం చేశాడు? తాను వెళ్ళగొట్టినటువంటి శోధగాండ్రను శకునగాండ్రను దేశంలో నుంచి రాజు అయిన తర్వాత దేవుని శక్తిని పొందినప్పుడు వెళ్ళగొట్టేశాడు వాళ్ళని. మళ్ళీ భక్తిలో దిగజారిపోయినప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి దేవుడి ఉద్దేశం తెలుసుకోవాలనుకున్నాడు. భక్తిలో జారిపోయిన వాళ్ళకే ఇలాంటి పద్ధతులు అండి. శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, పీళ్ళు ఎదురొచ్చిందిలో అడుగుబో, బల్లి పడింది అమ్మో. ఉన్నాయా మీకు ఇంకా? లేవా? పాపం ఆమె భర్త చనిపోయి బాధపడుతూ ఆమె ఉంటే ఆమె ఎదురుకుండా వస్తే అదిగో వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 3 ఆచారాలు ఏంటండి? ఈ రోజున దేవుని బిడ్డలు అనబడేవారు కూడా ఇలాంటి ఆచారాలు వెంబడిస్తున్నారు. రాహుకాలం పొద్దున్నే ఒక ఆయన వచ్చాడు, అన్నయ్య మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయవా, పునాది వేస్తున్నాను అన్నాడు. ఎప్పుడు రమ్మంటావు? పొద్దున్న 7 గంటలకు రా అన్నాడు. మరి పొద్దున్న 7 గంటలకు ప్రార్థన చేసుకునే సమయం అయ్యా, తర్వాత వస్తానులే 10-11 తర్వాత వస్తానంటే, కాదన్నా పొద్దున్న 7 గంటలకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోన్నా అన్నాడు. సరే నాన్న, ఎంత పట్టు పెట్టాడంటే ఇంక తప్పించుకోలేక సరేలే అన్నాను. సరే వెళ్ళిపోయాను. 5 నిమిషాల దగ్గర 7ంటికి వెళ్ళిపోయాను నేను ఆయన దగ్గరికి. తొందరగా వచ్చి మళ్ళీ నా వ్యక్తిగత ప్రార్థన చేసుకుందామని వెళ్ళిపోతే, ఎక్కడయ్యా ప్రార్థన చేయాలంటే, ఉండన్నా టైం ఎంతైంది, ఉండన్నా వచ్చేస్తున్నా, టైం ఎంతైంది అని పక్క వాళ్ళని అడుగుతున్నాడు. ఎందుకే టైం ఎంత, నువ్వు వచ్చేసాను కదా, టైం ఎంత అయితే నీకెందుకు, ప్రార్థన చేసిపోతానండి. ఉండన్నా ఒక్క 5 నిమిషాలు ఉండన్నా, 7 గంటలకు ఇంకా 5 నిమిషాలు ఉందన్నా. ఏంటంట? 7 గంటలకు మంచి కాలం వస్తుందంట, రాహుకాలం పోద్దంట. 7 గంటల కంటే మంచి కాలంలో మంచి పాస్తకులు వచ్చి మంచి ప్రార్థన చేస్తే మంచి ఇల్లు కట్టుకుంటాడంట. వీడు నులివెచ్చని వాళ్ళ విశ్వాసులా? చెప్పండి. కప్చిప్పున్నారు మీరు అందరూ చేసే పని ఇదా ఏంటి? దేవుడు చేసిందంతా మంచిది చదవలేదు. ఎప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం చదవలేదా? మంచిది. నీవు దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతి క్షణం మంచిదే, ప్రతిరోజు మంచిదే. యేసుక్రీస్తు మంచి దేవుడు నీకు తోడుండగా నీకు చెడు ఎందుకు వస్తుంది దగ్గరకు? అసలే నువ్వు భయపడుతూ ఉన్నావంటే భక్తిహీనుడు అయ్యావు. నువ్వు లోబడుతూ ఉన్నావంటే ఇలాంటి కార్యాలకు నులివెచ్చని స్థితిలో నీకు దిగజారిపోయి ఉన్నావు. ఇంకేమన్నాడు అక్కడ? త్వరగా అయిపోయింది. కక్షలు, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విభతాలు, అసూయలు, మత్తతలు, బబ్బబ్బబ్బా, దానికి అలకలు, పోటీలు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఏంటంటే భేదం, నీ వేరు నేను వేరు అని ఈ మనస్తత్వమే భక్తిహీనుడికి ఉన్న పని ఇదండి. నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించినప్పుడు, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, మనిద్దరం దేవుని దృష్టిలో సమానులమే అన్న ఆశ ఉంటుంది. నీవు అనుకున్నది నాకు ఇష్టం లేదు, నేను అనుకున్నది నీకు ఇష్టం లేదు, నేను చెప్పింది నువ్వు చేయనంటున్నావు, నువ్వు చెప్పింది నేను చేయలేనంటున్నాను. కాబట్టి దీని గురించి మనం భేదం పెట్టుకోవద్దు. నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో, నాకు ఇష్టమైంది నేను చేస్తాను అంటామే. కానీ పోటీలు పడటం, భేదాలు పెట్టుకోవటం అనేది శరీర సంబంధమైన మనస్సు, ఆత్మలో జల్లారిపోయిన వారి మనస్సు. ఒకసారి ఆలోచించేయండి. ఈ సాయంత్రమున, ఈ రాత్రి మీరు నులివెచ్చని క్రైస్తవులుగా ఉన్నారా, లేక దేవుని కొరకు జ్వాలలుగా ప్రకాశించి ప్రజ్వలించే విశ్వాసులుగా ఉన్నారా? నా ప్రభువు నాకు ముఖ్యం, ఆయన నీతి, ఆయన రాజ్యం నాకు ముఖ్యం, ఆయన చిత్తం నాకు ముఖ్యం, ఆయన మాట నేను వింటా, ఆయన అడుగుజాడల్లో నడుస్తా, లోకమంతా నా మీద తరగబడిన నా దేవుడు నా పక్షంలో ఉంటే నాకే కీడు జరగదు, లోకంలో ఉన్న ధనమంతా నాకు ఇచ్చిన నా యేసయ్యను నేను విడువను అన్న వ్యక్తి నిజమైన క్రైస్తవుడు. చల్లారిపోయినోడికి ఇంకా అసలు ఏమీ లేదండి. చల్లగా ఉండటమంటే మానేయండి, మీరు మీటింగ్ మానేసేయండి. ఇంకా మీకు చేత కాకపోతే, దేవుని కోసం సాక్షులుగా ఉండడం కుదరకపోతే మానేసేయండి, వెళ్ళిపోండి, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోండి. సినిమాలు చూసుకోండి, సీరియళ్ళు తాగండి, సారాయి తాగండి, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి,
మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం, ఫోన్ కొనుక్కొని డబ్బులన్నీ అయిపోయేదాకా మాట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి, మీకెందుకు, చల్లారిపోయినాడు కదా. ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనేమో, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నదే. నువ్వు వేడి ఉన్నావు వెచ్చగున్నావు అని చెప్పడానికి నేను ఇక్కడ లేనండి. ఎవరు నీకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నువ్వు ఎలా ఉన్నావో బాగా తెలిసిన ప్రభువు నీకు జీవితం సిద్ధపరిచాడు. నీవు దేవుని నామము నిమిత్తము నీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకొని నీవు మంచి మనస్సాక్షిని కలిగి దేవునికి భయపడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తుంటే, నీవు మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలని, నీ దేహంతో జరిగించిన ప్రతి దానికి నీవు దేవునికి లెక్క చెప్పాలని నీవు ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా ఉంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకోవడానికి, నీవు దేవుని కొరకు పోగొట్టుకున్న వాటిని విడిచిపెట్టిన వాటికి అనేక రెట్ల ప్రతిఫలం ఇవ్వడానికి, వాని క్రియ చప్పున ప్రతి వానికి ఇవ్వడానికి, ప్రతి సంఘానికి కాదు, ప్రతి వానికి వ్యక్తిగతంగా, ప్రతి కుటుంబానికి కాదు, ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ రాత్రి శరీర సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉంటే, నామకార్థ స్థితిలో క్రైస్తవులుగా మనం ఉంటే, భక్తిని ఒక వృత్తిగా, భక్తిని ఒక వ్యాపార సరళిగా, భక్తిని ఒక ముక్తికి మార్గంగా, భక్తి అంటే ఒక ఏదో సంబరం సంతోషం ఇస్తుంది, అభివృద్ధి ఆశీర్వాదం ఇస్తుంది, మేలు కలుగుద్ది అన్న రీతిగా వెంబడించేవాడు నిజమైన క్రైస్తవుడు కానే కాడు. నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తు నడిచిన అడుగు జాడల్లో నడుస్తాడు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ అంతరంగంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిని నీకు జ్ఞాపకం చేసి, నీవు ఏ రీతిగా దేవుని దృష్టిలో ఉన్నావో నిన్ను నీవు ఎరుగునట్లుగా నిన్ను సర్వసత్యములోనికి నడిపించుటకు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అల్పకాల పాపానికి చోటిచ్చి శరీరాన్ని పాడు చేసుకున్నావు, ఆత్మను పాడు చేసుకున్నావు, రోగాలతో పీడించబడుతున్నావు, సమస్యలతో పీడించబడుతున్నావు, అప్పుల కూపంలో పడిపోయి ఉన్నావు, అనారోగ్యాన్ని పాలైపోయి ఉన్నావు. ఏం చేసినా దీవెన లేదు, ఎటు పోయినా సమాధానం లేదు. ఈ లోకమంతా నాకు వ్యతిరేకముగా తిరుగుతుంది, నా బ్రతికెందుకు అని విరక్తి చెందిన పరిస్థితుల్లో ఉన్నావు. నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. నేను నిన్ను స్వస్థపరుస్తా, నేను నా గొప్ప రక్షణ నీకు ఇస్తా, నీ జీవితాన్ని నేను మారుస్తా, నీ సమస్యలు నేను తీరుస్తా, నీ పాపముల కొరకు నేను సిలువలో ప్రాణమిచ్చాను, నేను పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఉన్నది అని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నోరు తెరిచి ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి ఏ మూలికి వినపడుతుందో చూడయ్యా, ఏ రోదన వినపడుతుందో చూడయ్యా. ఎన్నోసార్లు నీ మాటలు వింటూ, నీ బిడ్డ నుండి చెప్పుకుంటూ సాతానికి లోబడిపోయిన వారిని చూడయ్యా. ఇక్కడి నుంచి నేను నీ కోసం బ్రతుకుతాను అని నీకు మొర్ర పెట్టుకుంటున్న వారిని, అప్పగించుకుంటున్న వారిని చూడు నాయనా. ఎంతకాలం మమ్మల్ని మేము మోసగించుకొని మేము బాగానే ఉన్నాములే అనుకొని నష్టపోతున్నామే. ఈ సమయంలో సాతాను బంధకములలో ఉన్న ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. త్రాగుడనే దురభ్యాసానికి బానిసై బయటపడలేక, విముక్తి చెందలేక విసిగిపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. లోకాన్ని నమ్ముకొని, పాపాన్ని నమ్ముకొని మోసపోయి, పాపము మానలేని కన్నులతో, పాపపు అలవాట్లను మానలేని స్వభావములతో కట్టబడిన ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. ఈ ఆవరణలో ఉన్నవారెవ్వరూ నిత్య నరకానికి పోకూడదయ్యా, ఉమ్మి వేయబడకూడదు నాయన. ప్రతి ఒక్కరూ నీ పాదాలు పట్టుకొని నీవిచ్చే నూతన జీవితాన్ని కలిగి ఈ లోకంలో నీ సాక్షులుగా, వక్రజనం మధ్య జ్యోతులుగా ప్రకాశించుటకు సహాయం చేయి తండ్రి.
మేము దరిద్రులము కాదని, దిక్కుమాలిన వారిని కాదని, దౌర్భాగ్యులము కాదని, మేము క్రీస్తు రక్తములో కడగబడిన వారిమని, నీతిమంతులుగా తీర్చబడిన వారిమని, పవిత్రపరచబడిన వారిమని గుర్తించి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. నీ ఆత్మను, కార్యాలను చూచుటకు, నీ వాక్యమును, నీ సన్నిధిని అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.